నమస్కారములు. అందరికీ ప్రేమ అభినందనలు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, జీవన సమరంలో విజయం సాధించడం. నా లోపలి కురుక్షేత్రంలో విజయం సాధించడం. ఈ ప్రవచనం గాడ్ టాక్స్ విత్ అర్జున అనే పుస్తకం మీద ఆధారపడి ఉంది. ఈ పుస్తకం గాడ్ టాక్స్ విత్ అర్జున గురుదేవులు పరమహంస యోగానందులు భగవద్గీత పైన ఇచ్చిన వ్యాఖ్యానం. ఈ పుస్తకం ప్రస్తుతం ఇంగ్లీష్లోను గాడ్ టాక్స్ విత్ అర్జున అన్న పేరుతో, హిందీలోను ఈశ్వరార్జున సంవాదం అని ఉన్నాయి. భవిష్యత్తులో ఈ పుస్తకం తెలుగు, తమిళ్, మిగతా భాషల్లో కూడా లభ్యమవుతాయి. అనేక శతాబ్దాలుగా వివిధ మతములకు చెందిన మహాత్ములకు భగవద్గీత అతి ప్రియమైన గ్రంథంగా విరాజిల్లింది. ఈ భగవద్గీత పైన రకరకాల భాష్యాలు లభ్యమవుతాయి. ఇన్ని పుస్తకాలు ఉండగా భగవద్గీత పైన మరొక పుస్తకం గాడ్ టాక్ విత్ అర్జున, కృష్ణార్జునుల సంవాదం అవసరమా? అవసరం. ఎందుకంటే కృష్ణార్జున సంవాదం అనే పుస్తకం కేవలం మరొక భాష్యం కాదు గీత పైన. ఇది అతి విశిష్టమైన వర్ణన. ఎందుకంటే భగవద్గీతను యోగ శాస్త్రపరంగా వివరించారు గురుదేవులు పరమహంస యోగానందులు. గురుదేవులు ఒక చోట అన్నారు, ఈ ప్రపంచానికి యోగదా గురు పరంపర 2 బహుమతులను అందించారు. మనందరికీ తెలుసు. మొదటిది, అంధకార యుగంలో మరుగున పడిన క్రియోగ శాస్త్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు అందించారు. రెండవది, భగవద్గీత పైన ఒక విశిష్టమైన యోగ శాస్త్రపరమైన భాష్యాన్ని ఇవ్వడం. ఇది గురుదేవుల దగ్గర నుంచి, యోగదా పరం గురువుల దగ్గర నుంచి వచ్చిన ఒక విశిష్టమైన బహుమతి ఈ ప్రపంచానికి. గురుదేవులు చెప్తారు అతి వినయంగా, ఈ పుస్తకం నాది కాదు, ఈ పుస్తకం వారికి చెందుతుంది. అంటే గురు పరంపరలు, మహావతార్ బాబాజీ, లహిరి మహర్షులు, స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ, వాళ్ళకి చెందుతుంది. అంతేకాదు, ఈ పుస్తకం కృష్ణ భగవానులకు చెందుతుంది, అర్జునుడికి చెందుతుంది, వ్యాస మహర్షికి చెందుతుంది అన్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు గురుదేవులు కేవలం తన తెలివితేటలను ఉపయోగించి సంస్కృతంలో చెప్పిన దాన్ని ఇంగ్లీష్లోకి మార్చలేదు. ఆయన తన చైతన్యాన్ని కృష్ణ భగవానులతోనూ, అర్జునుడితోనూ, వ్యాస మహర్షితోనూ అనుసృతిలో ఉంచుకొని వ్యాసుడు, కృష్ణుడు ఏమి చెప్పాలనుకున్నారో అన్న విషయాన్ని గ్రహించి అది చెప్పారు.
అందుకే చెప్పారు, ఈ పుస్తకం నాది కాదు, ఇది వాళ్ళది, కృష్ణ భగవానుడిది, వ్యాస మహర్షిది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పాలదలుచుకున్నారో అనేది అర్థం చేసుకొని రాశారు మన కోసం. ఇది అంత విలువైనది. భగవద్గీతను గురించి తెలుసుకునే ముందు భగవద్గీత నేపథ్యం ఒకసారి చూడాలి మనం. అంటే ఏ సందర్భంలో భగవద్గీత వచ్చింది అని. మనకందరికీ తెలుసు మహాభారత కథ. క్లుప్తంగా పాండవులు జూదంలో తమ రాజ్యాన్ని కోల్పోతారు. నియమానుసారం 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఈ 13 సంవత్సరాలు గడిచాక తిరిగి వచ్చి తమదైన సామ్రాజ్యాన్ని కోరుతారు. ఆ సామ్రాజ్యం నిజంగా వాళ్ళదే. కానీ ఇక్కడ కూర్చున్న కౌరవులు నిరాకరిస్తారు. మీ రాజ్యాన్ని ఇవ్వము అంటారు. గత్యంతరం లేక పాండవులు యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ యుద్ధం జరగబోయే ముందు అర్జునుడు ఆ కౌరవ సేనను చూసి విషాదంలోకి వెళ్తాడు. అప్పుడు అర్జునుడికి ధైర్యం చెప్పడానికి కృష్ణ భగవానులు గీతను ఉపదేశిస్తారు. సాంకేతికంగా ఇవంతా ఇప్పుడు చెప్పిన మహాభారత కథ అంతా నాకు కూడా వర్తిస్తుంది. అహం బ్రహ్మాస్మి అని వింటుంటాం కదా, దాని అర్థం ఏంటి? నేను భగవంతుడిని. అంటే భగవంతుడిలో ఉన్న యొక్క ఆ కాంతి కిరణం నాలో కూడా ఉంది. మనమందరం ఆ భగవంతుడి యొక్క భిన్న భిన్న రూపాలే. భగవంతుడు నాలో ఉన్నాడు. అంటే నిజంగా నాది దైవ సామ్రాజ్యం. దైవ సామ్రాజ్యం నాది, నాలో ఉంది. కానీ మాయా అనే జూదంలో ఆ దైవ సామ్రాజ్యాన్ని నేను పోగొట్టుకున్నాను. మామూలు మనిషిగా బతుకుతున్నాను. మామూలు మనిషి అంటే ఏంటి? ఈ శరీరానికి సంబంధించిన అనారోగ్యము, ఇక్కట్లు, ఇబ్బందులు, సుఖాలు, సంతోషాలు, ఈ మానవ శరీరానికి సంబంధించిన విషయాలు మాత్రమే నాకు ఇప్పుడు తెలుసు. అంటే ఆ దైవ సామ్రాజ్యాన్ని కోల్పోయి ఈ కేవలం దేహానికి సంబంధించిన ఈ రాజ్యంలోనే నేను ఉంటున్నాను. పాండవులకు 13 సంవత్సరాలే వాళ్ళ రాజ్యాన్ని నుంచి బయట ఉండింది. కానీ నాకు 13 సంవత్సరాలు కాదు కదా, 13 జన్మలు కాదు కదా, ఎన్నో వేల జన్మలు నేను ఈ విధంగా జీవిస్తున్నాను. కేవలం ఈ దేహమే నాకుండేది. ఆ దైవ సామ్రాజ్యానికి నాకు ఏమి సంబంధం లేదు అన్న ఆలోచనతో నేను బతుకుతున్నాను. ఈ జన్మ తర్వాత జన్మలో అనేక పరిస్థితులు ఎదుర్కొన్నాక, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాక అప్పుడు అర్థమవుద్ది ఒకనాటికి, ఇది నా స్వగృహం కాదు. నా స్వగృహం అయిన ఆ దైవ సామ్రాజ్యం నాలో ఉంది, అది కావాలి. నేను కేవలం ఈ ఇబ్బందులకు లోనయ్యే మామూలు మనిషిని కాదు. నేను భగవంతుడికి అతి ప్రియమైన భక్తుడను. దైవ సామ్రాజ్యం నాలో ఉంది, ఆ సామ్రాజ్యానికి అధిపతిని నేను, ఆ సామ్రాజ్యం నాకు కావాలి అన్న ఆలోచన వస్తుంది ఎన్నో జన్మల తర్వాత. అది నాకు కావాలి.
ఆత్మ సాక్షాత్కారం కావాలి. ఎందుకంటే అది నా నిజమైన సామ్రాజ్యం. పాండవులు అడిగినంత మాత్రాన కౌరవులు వాడికి ఇవ్వలేదు కదా. వాళ్ళ సామ్రాజ్యమే అయినా సరే కౌరవులు వాళ్ళకి ఇవ్వలేదు, నిరాకరించారు. అదేవిధంగా నాలో దైవ సామ్రాజ్యం ఉంది అన్న అవగాహన వచ్చిన తర్వాత కూడా సులభంగా నాకు అది రాదు. ఎందుకంటే నాలో కూడా కొందరు కౌరవులు కూర్చొని ఉన్నారు. ఈ నాలో ఉన్న కౌరవులు నిరాకరిస్తున్నారు. అది నీ దైవ సామ్రాజ్యం కావచ్చు, కానీ మేము ఇవ్వం అంటున్నారు. ఎవరి కౌరవులు నాలో కూర్చున్న వాళ్ళు? నా అహంకారం, క్రోధం, కోరిక, అత్యాస, అసూయ, గర్వం, అలవాట్లు, ఇవన్నీ కౌరవులు నాలో ఉన్నారు. ఆ కోరిక, క్రోధం, అత్యాస నాలో ఉన్నాయనుకోండి, అంటే కౌరవులు ఉన్నట్లే. ఎంతకాలం అయితే కౌరవులు ఇక్కడ ఉంటారో నా సామ్రాజ్యం నాకు దొరకదు. కాబట్టి ఈ కౌరవులను నేను తొలగించాలి. అర్జునుడు కౌరవ సామ్రాజ్యాన్ని, కౌరవ సేనను చూసినప్పుడు దిగజారిపోతాడు. యుద్ధం చేయాలా? ఎవరితో? భీష్ముడితో, ద్రోణాచార్యులతో, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, జయద్రథుడు, శల్య, కృతవర్మ, వీళ్ళంతా నా బంధువులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు. వీళ్లతో నేను సామ్రాజ్యం చేసి వాళ్ళని సంహరించి ఆ సామ్రాజ్యం నేను పొందాలంటే ఇలాంటి సామ్రాజ్యం నాకు అక్కర్లేదు అంటాడు. అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారు, ఎవరినైతే నీవు శ్రేయాభిలాషులు అనుకుంటున్నావో వాళ్ళు నిజంగా నీ శ్రేయాభిలాషులు కాదు. నీ సామ్రాజ్యాన్ని నిరాకరిస్తున్నారు అంటే వాళ్ళు శత్రువులు, మిత్రువులు కాదు, బంధువులు కాదు. కాబట్టి వాళ్ళని తొలగించాలి. ఆ సామ్రాజ్యాన్ని నీదిగా చేసుకోవడం అనేది నీ కర్తవ్యం. ప్రజలని సరిగా పాలించడం అనేది నీ కర్తవ్యం. దీనికి వ్యతిరేకించే వాళ్ళందరినీ నువ్వు తొలగించక తప్పదు. అది నీ కర్తవ్యం అని నచ్చ చెప్తాడు, ధైర్యం ఇస్తాడు. నేను కూడా అలాగే కదా. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నేను ముందుకు పోవాలి, నాలో ఉన్న ఆ సామ్రాజ్యాన్ని నేను తిరిగి పొందాలి అనుకున్నప్పుడు సాధన మొదలెడతాను. ఆధ్యాత్మికమైన సాధన. కానీ సాధన అంటే ఏంటి? నా అహంకారాన్ని అణుచుకోవాలి, కోరికల్ని తగ్గించుకోవాలి, క్రోధాన్ని జయించాలి, దురాశను జయించాలి. అదేవిధంగా అసూయ, గర్వం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని నేను పక్కన పెట్టాలి. అప్పుడు కంగారు అవుతుంది. ఏమిటి? ఇవన్నీ నేను వదిలేయాలా? అలా వీలవుతుంది? ప్రతిరోజు ఎన్నో గంటల పాటు నిద్రపోయే అలవాటు నాకుంది. నేను ఎక్కువ నిద్రపోతే ఎవరికి ఇబ్బంది లేదు కదా, నేను ఎవరికి హాని చేయడం లేదు కదా. కానీ ఎందుకు నిద్రపోతున్నాను? సోమర్తనంతో. ఏదో మంచి పని చేయకుండా కేవలం ఎక్కువగా నిద్రపోతున్నాను. మిగతా వాళ్ళకి హాని చేయకపోవచ్చు, అయినా నీకు నువ్వే హాని పరుచుకుంటున్నావు సోమరితనంతో. కాబట్టి సోమరితనాన్ని జయించాలి. కానీ సోమరితనం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బాగా ఉంటుందన్నమాట, ఏ శ్రమ లేకుండా. కానీ ఆ సోమరితనం అనేది నీకు ఇష్టం కావచ్చు, కానీ నీ శత్రువు. ఆ సోమరితనాన్ని జయించాలి. అదేవిధంగా అసూయ, ఈర్ష్య. మరొకరంటే ఈర్ష. మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు ఈర్ష ఉన్నట్లు, కానీ ఈర్ష ఉన్నంత వరకు లోపల ఏదో దహించుతుంటుంది నిన్ను. ఆ ప్రశాంతత ఉండదు, ఆనందం అనేది ఉండదు. కాబట్టి ఈర్ష అనేది నీ శత్రువు, దాన్ని తొలగించుకోవాలి. అదేవిధంగా దురాశ, కోపం,
ఇవన్నీ బాగా ఉత్సాహంగా ఉండొచ్చు, కానీ వాటిని తొలగించుకోవాలి. అది భగవద్గీత చెప్పేది. నాలో కౌరవులు ఉన్నారు, ఈ కౌరవుల్ని జయించక తప్పదు. గురుదేవులు చెప్తారు, చాలా చక్కగా వివరిస్తారు. నాలో ఉన్న కోరికకు ప్రతీకం దుర్యోధనుడు, దుశ్శాసనుడు నాలో ఉన్న క్రోధం, కోపం, మమకారం, అత్యాశకు రూపం కర్ణుడు, అసూయ కృతవర్మ, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న శల్యుడు, అహంకారం భీష్ముడు, అలవాటు ద్రోణాచార్యులు. వీళ్ళంతా కౌరవుల్ని సమర్థించిన వీరులు. వీళ్ళని జయించాలి నేను, కానీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. నాలో కౌరవులు ఉన్నారు, కానీ నాలో కూడా పాండవులు ఉన్నారు, మంచి పాండవులు ఉన్నారు. ఎవరు వీళ్ళు? నేను యమనియమాలు పాటిస్తున్నాను కదా జీవితంలో. నేను పాటించే యమ సహదేవుడు, నియమాలు నేను పాటిస్తున్నాను కదా జీవితంలో, మంచి చెడులు నియమాలు నకులుడు. నాకు కొద్దో గొప్ప ఆత్మనిగ్రహం ఉంది, అంటే సెల్ఫ్ కంట్రోల్, ఆత్మనిగ్రహం ఉంది. అది అర్జునుడు, నాలో ఉన్న అర్జునుడు. నేను ప్రాణాయామం చేస్తున్నాను, భీముడు. ఈ చేసే ప్రాణాయామం ద్వారా, స్వాధ్యానం ద్వారా ప్రశాంతత అనే ఉంది నాకు, ప్రత్యాహారం, ప్రశాంతత. ఆ ప్రశాంతతకు నాలో ఉన్న యుధిష్ఠిరుడు, ధర్మరాజు. ఆ విధంగా నాలో కొంత పాండవులు ఉన్నారు. పాండవులకి సహాయం ఇచ్చిన మిగతా వాళ్ళు ఉన్నారు, లైక్ ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, యూదాన, చేకితాన. నాలో ఉన్న భక్తి, శ్రద్ధ, వైరాగ్యం, ఇవన్నీ నాలో ఉన్న పాండవుల్ని సమర్థించిన, సహాయం ఇచ్చిన వీరులు. వాళ్ళు ఉన్నారు, పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య నా లోపలే జరుగుతూ ఉంది కురుక్షేత్ర సంగ్రామం. అదనమాట. ఈ ఉద్దేశంతో ఈ విధంగా గాడ్ టాక్స్ విత్ అర్జున అనే పుస్తకంలో భగవద్గీత గురించి భాష్యం ఇస్తారు గురుదేవ పరమహంస యోగానందులు. కొంచెం ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఇక్కడ ఆగుతాను. ఒక విషయం చెప్పాలి. నేను బాలుడిగా ఉన్నప్పుడు, అంటే స్కూల్లో ఉన్నప్పుడు, మహాభారతం అనేది నాకు చాలా ఇష్టమైన కథ. భాగవతం, రామాయణాల కంటే కూడా మహాభారతం నేను చాలా ఎక్కువ ఇష్టపడేవాడిని. ఎన్నో పుస్తకాలు చదివాను, సినిమాలు చూశాను, చాలా సినిమాలు చూశాను. ఎందుకంటే ఈ మహాభారతంలో పై ఎత్తులు ఉన్నాయి, వీరోచితమైన కార్యాలు ఉన్నాయి. చాలా ఆసక్తికరంగా ఉండేది అన్నమాట, దాన్ని చూస్తూ ఉండేది. కానీ పెద్దయ్యాక, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టాక, ధ్యానం మొదలెట్టాక, మహాభారతం అనేది అతి విషాదకరమైన కథగా అర్థమైంది నాకు. అతి విషాదకరమైన కథ. పిల్లలకు ఉత్సాహం ఉండొచ్చు, కానీ పెద్దవాడిగా ఆలోచిస్తే ఏంటి మహాభారతం? చిన్నప్పటి నుంచి కౌరవులు పాండవులు పోట్లాటలు. బాలురుగా ఉన్నప్పుడే దుర్యోధనుడు భీముడిని చంపాలని ప్రయత్నం చేశాడు, విషమిచ్చాడు. చిన్నపిల్లలు. అది వినడం కూడా చాలా వెగటేస్తుంది. అలాగే పోను మాయాజూదం, శకుని, తర్వాత ద్రౌపది పరాభవం, లాక్షాగృహం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉందన్నమాట. పోను దాని వెగటు పుట్టింది నాకు.
చివరిలో భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామం, తండ్రిని కొడుకు చంపడం, స్నేహితుని స్నేహితుడు చంపడం, అన్నదమ్ముల మధ్య హోరాహోరీ పోటీ, ఇలాంటి విషాదకరమైన కథగా గోచరించింది. నాకు ఇంకా గుర్తుంది, నేను ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఈ అమరచిత్ర కథ చదివాను. మహాభారతాన్ని పెద్ద వాల్యూమ్ ఉండేది అన్నమాట, చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా భాగాలు. చివరిలోకి వచ్చేసరికి ఆ విషాదం పెరిగింది నాలో. అశ్వత్థాముడు, కృపాచార్యులు రాత్రిపూట వచ్చి ఉపపాండవులను చంపుతారు కదా, అదే నేను భరించలేకపోయాను. అప్పుడు ఏం చేశానంటే, మళ్ళీ మొదట్లో ఉన్న కొన్ని కథలు చదివి, అంటే భీష్ముడు పిల్లలతో ఏ విధంగా ఉండేవాడు, భీష్ముడి గురించి మంచి కథలు చదివి అప్పుడు మూసాను నేను. అంటే మంచి ఆలోచనలతో పుస్తకం మూస్తామని. అంత విచారంగా ఉండేది మహాభారతం ఆలోచిస్తేనే. కానీ కృష్ణార్జునుల సంవాదం, గాడ్ టాక్స్ టు అర్జున అన్న గురూజీ పుస్తకం వచ్చాక, అది చదివాక పూర్తి అవగాహన వచ్చింది మరొక విధంగా. ఇప్పుడు మహాభారతం పైన కూడా ఉత్సాహం మళ్ళీ వచ్చింది, ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఇప్పుడు మహాభారతాన్ని వేరే కోణాల్లో చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి భీష్ముడు ఎందుకు చావాల్సి వచ్చింది? చావడం కాదు, చంపబడ్డాడు. తన ప్రియమైన మనవడు చేత చంపబడ్డాడు. మహాభారతంలో భీష్ముడు అంటే అందరికీ చాలా గౌరవం. ఇఫ్ దెర్ ఈజ్ వన్ క్యారెక్టర్ హూ ఈజ్ స్పాట్లెస్, ఏ మచ్చలేని వ్యక్తి మహాభారతంలో భీష్ముడు. అంత గొప్పవాడు, పవిత్రమైనవాడు, గౌరవనీయుడు. కానీ ఆయన కూడా చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆయనకొక్క లోపం ఉంది. ఏంటి ఆ లోపం? ఆయన అనుకునేవాడు ఎప్పుడు, కౌరవులు పాండవులు ఇద్దరు నాకు సమానమే, వాళ్ళిద్దరూ ఎప్పుడు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి అన్న కోరిక. ఆ కోరిక మంచిదే, కానీ నిత్య జీవితంలో ఏ విధంగా తయారైంది, ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంది అది? కౌరవులు పాండవులని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, కానీ ఈయన విస్మరించాడు, దాన్ని పట్టించుకోలేదు. లాక్షాగృహం, ఆ లక్క ఇంటిని దహించడం, పాండవులను చంపాలని, అది తెలిసి కూడా ఏం చేయలేదు. భీముని చంపాలని చేసిన ప్రయత్నం విఫలమైంది, కానీ ఏం చేయలేదు భీష్ముడు. ఆ తర్వాత మాయాచూతం, నిండు సభలో ద్రౌపదికి పరాభవం చూస్తూ ఉన్నాడు భీష్ముడు, ఏమి చేయలేదు. తర్వాత రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత అరణ్యవాసాలు, అజ్ఞాతవాసం అయ్యాక తిరిగి వచ్చి అడిగాక వాళ్ళ రాజ్యం ఇవ్వలేదు, అప్పుడు ఈయన ఏం చేయలేదు. ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండాలనుకుంటాడు. అంతేకాని ఈ యుద్ధం జరిగిన తర్వాత కూడా ఏదో ఒక సంధి సామరస్యాలు వచ్చి వాళ్ళిద్దరు ఒకటిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. అంతేకాని ఆయన అనుకుంటే ఈ చెడ్డ కర్మల్లో ఇరుక్కున్న ఈ కౌరవులను అందరినీ ఒక్క బాణంతో నాశనం చేయగల శక్తి ఆయనకుంది. తప్పులు చేస్తున్నారు, చూస్తున్నాడు, వాళ్ళని నాశనం చేయొచ్చు ఒక్క బాణంతో. అంతటి శక్తివంతుడు భీష్ముడు, అయినా చేయలేదు. ఇంపైన పాండవులు కౌరవులు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉన్నాడు. తప్పు చేసే వాళ్ళని ఎప్పుడు ఆయన శిక్షించలేదు. అదే ఆయన చేసిన పొరపాటు. చూడండి, నాకు కూడా ఇది ఉంది. నాలో ఉన్న అహంకారానికి ప్రతీక భీష్ముడు నా అహంకారానికి ప్రతీకం. నా అహంకారం నాకు ఉంది, కానీ నాకు భగవత్ సాక్షాత్వం కావాలన్న కోరిక ఉంది, మంచి కోరిక. దానికోసమే భక్తి ఉంది. తర్వాత ధ్యానం చేస్తున్నాను,
దాని తర్వాత యమనియమాలు పాటిస్తున్నాను. ఆ ప్రాణాయామము, ప్రత్యాహారము, సమాధి వీటన్నిటిని నేను అభ్యాసం చేస్తున్నాను. ఈ మంచి కర్మలు చేస్తూ ఉన్నాను. కానీ దీంతోపాటు నాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అంటే కోపం రావడం అనేది ఉంది, ఆ దురాశ ఉంది, అసూయ ఉంది, కొద్దో గొప్ప ఈర్ష్య ఉంది, అది కొద్దో గొప్ప గర్వం ఉంది. ఈ చెడు గుణాలు ఉన్నాయి, సోమరితనం ఉంది. ఇవన్నీ వదలను. ఇవన్నీ ఉండాలా, భగవంతుడు కావాలా? అంటే కౌరవులు ఉండాలి, పాండవులు కావాలి. కౌరవులు ఉన్నంతకాలం పాండవులకి వారి రాజ్యం దొరకదు. అదేవిధంగా నాలో ఈ లోపాలు ఉన్నంతకాలం కోపము, అత్యాశ, అసూయ, గర్వం, అహంకారం ఇవన్నంతకాలం నాకు దైవ సాక్షాత్కారం కలగదు. అందుకనే మొట్టమొదట భీష్ముని తొలగాలి. భీష్ముని తొలగించాలి. 9 రోజులు అయిన తర్వాత భీష్ముడిని సెకండ్ సాయంతో అర్జునుడు తొలగించాడు. భీష్ముడు తొలగిన తర్వాత మిగతా కౌరవులని ద్రోణాచార్యుడు కావచ్చు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శల్యుడు ఒకరి తర్వాత ఒకరిని అందరినీ వాళ్ళు జయించారు. తన సామ్రాజ్యాన్ని వాళ్ళు తిరిగి పొందగలిగారు. అహంకారం అనేది పోవాలి, అది అణగాలి. ఇప్పుడు అర్థమవుతా ఉంది, భీష్ముని చంపడం అనేది పొరపాటు కాదు, చంపక తప్పలేదు. అదేవిధంగా నాలో అహంకారం ఉన్నంత కాలం కొంత అణగాలి అహంకారం. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆసక్తి అక్కడెక్కడో హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం కాదు. దాని మీద ఎక్కువ ఆసక్తి లేదు. దానికంటే ఎక్కువగా ఆసక్తి దేని ఉందంటే ఇక్కడ నా లోపల జరుగుతున్న కురుక్షేత్రం, మంచి చెడు ప్రవృత్తుల మధ్య నాలో జరుగుతున్న కురుక్షేత్రం మీద ఇంకా ఉంది. ఇంకా దుర్యోధనుడు ఏ విధంగా ఉన్నాడు, దుశ్శాసనుడు, భీష్ముడు, వాళ్ళని ఏ విధంగా తొలగించాలి అనేది నేను ఇప్పుడు దాని మీద నా దృష్టి కేంద్రీకరించున్నాను. ఇంకొక ఉదాహరణ, కర్ణుడిని ఎవరు చంపారు? మామూలుగా వచ్చే జవాబు ఏంటంటే అర్జునుడు కర్ణుడిని చంపాడు అని. కానీ అసలు సత్యం, అర్జునుడు కృష్ణ భగవానుల సహాయంతో కర్ణుడిని చంపాడు. కృష్ణ భగవానుల సాయం లేకపోతే కర్ణుడిని జయించడం చాలా కష్టం అర్జునుడికి. అంతేకాదు, కర్ణుడు బహుశా అర్జునుడిని చంపించుండవచ్చు. గుర్తుందా నాగాస్త్రం? అర్జునుడు నాగాస్త్రం, కర్ణుడు నాగాస్త్రం వదిలాడు. కానీ అది ఇక్కడ చేరకముందే ఈ రథాన్ని భూమిలోకి దించాడు. ఆయన కిరీటం పోయింది, కానీ శరీరం మిగిలింది. అర్జునుడి సాయం, కృష్ణ భగవానుడి సాయం ఎప్పుడూ ఉంది అర్జునుడికి. ఆయన సహాయంతోనే కర్ణుడిని జయించగలిగాడు. కర్ణుడు ఎవరు? నాలో ఉన్న మమకారం, రాగం, నాలో ఉన్న దురాశ, దానికి కర్ణుడు చిహ్నం. అర్జునుడు నాలో ఉన్న ఆత్మ నిగ్రహానికి చిహ్నం, సెల్ఫ్ కంట్రోల్. నాకున్న ఈ కొద్దిపాటి ఆత్మ నిగ్రహంతో నాలో ఉన్న మమకారాన్ని కానీ అత్యాశని కానీ జయించలేను. కృష్ణ భగవానుల సహాయం కావాలి. కృష్ణ భగవానులు ఎవరు? గురుదేవులు. నా సాధనలో ఉన్న గురుదేవులే, గురుదేవుల కృప, గురుదేవుల మార్గదర్శనం కృష్ణుడితో సమానం. ఆ గురుదేవుల మార్గదర్శనంతో, గురుదేవుల కృపతో నా ఆత్మనిగ్రహం, నాలో ఉన్న చెడు, దురాశ, మమకారాలని జయించగలను. జీవితంలో గురుదేవుల యొక్క ఆవశ్యకత కూడా అర్థమవుతుంది ఈ విధంగా. ఇప్పుడు మహాభారతం అంతా
వేరే దృష్టిలో నేను చూస్తుంటాను. కాబట్టి ఆసక్తి పెరిగింది. దీనికి కారణం ఈ పుస్తకం గాడ్ టాక్స్ విత్ అర్జున, కృష్ణార్జునుల సంవాదం. దాని గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కృష్ణార్జున సంవాదాన్ని గురించి మాట్లాడుకునే ముందు గ్రంథకర్తను గురించి తెలుసుకుందాం. ఏ పుస్తకం చదివే ముందు కూడా మనం చూస్తాం కదా గ్రంథకర్త ఎవరు, ఈ పుస్తకం రాసింది ఎవరు, ఆయన అర్హతలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అని మామూలుగా ఆలోచిస్తుంటాం కదా. ఇప్పుడు కూడా అది చూద్దాం. యోగదా సత్సంగ్ సొసైటీ 3వ అధ్యక్షురాలైన శ్రీ దయామాతాజీ పరమహంస యోగానందుల గురించి ఈ విధంగా చెప్పారు. ఆయన గీతాసారానికి ఒక ఉదాహరణ అని. అంటే ఆ గురుదేవుల జీవితంలో గీత కనిపిస్తుంది ఆమెకు. 2 విషయాలు. ఒకటి, ఆయన మానవ జాతి ఉద్ధరణకై అహర్నిశలు సేవ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ సేవ చేస్తూనే ఉన్నారు ఈ మానవ జాతికి సహాయపడాలని. అంతేకాదు, ఎప్పుడూ భగవంతుడితో ఆ సంపర్కం ఉండేది. ఎడతెగని సంపర్కం భగవంతుడితో ఉన్నది. ఈ 2 గీతాసారం. ఒకటి నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ. 2 భగవంతుడితో అనుసృతిలో ఉండడం. ఆ 2 ఉన్నాయి. కాబట్టి ఆయన జీవితమే గీత. ఆయన జీవితమే గీతాసారాన్ని గురించి చెబుతుంది. కాబట్టి గీతను గురించి వర్ణించడంలో, దాని గురించి భాష్యం ఇవ్వడంలో అర్హులు. అది యోగపరంగా చేస్తారన్నమాట. ఆయన జీవితమే అదే, నిస్వార్థ సేవ, మానవ జాతి ఉద్ధరణకై. 2 భగవంతుడితో అతి సన్నిహితంగా ఎప్పుడు ఆ ధ్యాసలో ఉండేవారు. అది గీతాసారం. ఆయన చెప్పారు కదా, అది కేవలం ఆయన తన తెలివితేటలు రాసింది కాదు, అనుసృతిలో ఉండి కృష్ణ భగవానులతోనూ అర్జునుడు, వ్యాస మహర్షి వాళ్ళతో అనుసృతిలో ఉండి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు దాన్ని తెలుసుకొని రాశారు. ఆయన ఈ భగవద్గీత గురించి, అలాంటి మిగతా శాస్త్రాల గురించి రాసేటప్పుడు ఆయన ఒంటరిగా ఉండేవారు. ఎక్కువ ఒక ఆశ్రమంలో ఉండేవారు. అప్పుడు ఒక సన్యాసి చెప్పాడు, ఆ గదిలోకి అడుగు పెట్టడం అంటే ఏంటంటే, ఆ గదిలో ప్రకంపనలు దైవసఖ్యం కాని, నమ్మసఖ్యం కానివి, దైవంలోకి నడుస్తున్నట్లు అనిపించేది. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ వాకింగ్ ఇన్ గాడ్. అంటే ఎక్కడైతే ఆయన ఆ గ్రంథాల గురించి రాస్తున్నారో ఎలా ఉండిందంటే ఆయన తేజస్సు, ఆ ప్రకంపనలు, ఆ గదంతా అలాంటి పవిత్రమైన ప్రకంపనలతో నిండిపోయి ఉండేదంట. ఇట్స్ లైక్ వాకింగ్ ఇన్ టు గాడ్. భగవంతుడి సమక్షంలోకి నడుస్తున్నట్లే అనిపించేదండి మిగతా వాళ్ళకి. అంటే అలాంటి మానసిక స్థితి అదనమాట. అంటే కేవలం సంస్కృతంలో ఉన్న గీతాలు శ్లోకాలు వాటి అర్థం ఏంటి అని రాయడం కాదు, భగవంతుడితో ఐక్యమై ఆ చైతన్యంలో ఉండి రాశారు. గురుదేవులు ఒకసారి ఒక ఉత్తరం రాస్తారు ఒక భక్తుడికి. ఆ సమయంలో ఇలా అన్నారు, రోజంతా నేను శాస్త్రపరమైన వ్యాఖ్యానాలు, ఉత్తరాలు డిక్టేట్ చేస్తున్నాను. ఆ సమయంలో నా నేత్రాలు ప్రపంచానికి సంబంధించి మూసుకొని స్వర్గంలో నిరంతరం తెరుచుకొని ఉంటాయి. మై ఐస్ ఆర్ క్లోజ్ టు దిస్ వరల్డ్ అండ్ ఓపెన్ ఇన్ హెవెన్స్. ఎప్పుడు ఆ
స్వర్గంలోనే ఉన్నాయి. అది చూస్తుంటారు ఆయన. మామూలుగా ఈ ప్రపంచంలో కాదు ఉండేది ఆయన ఈ వ్యాఖ్యలు చెప్పేటప్పుడు. తర్వాత స్వామి ఆనందమయ్య చెప్పారు, భగవంతుని స్పష్టమైన సాన్నిధ్యంలో అనుభూతి చెందడం అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉండేటంటే ఆయన వెంటనే అర్థమైపోయింది ఆయన మాటలు మేధోపరమైనవి కాదని, బుద్ధిస్తరం నుండి రాలేదని, భగవంతునితో ఆయన ప్రత్యక్ష సంసర్గం నుండి అవి వచ్చాయని నాకు పూర్తిగా అర్థమైంది అన్నారు ఆనందమయ్య గారు స్వామీజీ. అంటే ఇది కేవలం మనసు నుంచి, ఈ మెదడు నుంచి వచ్చిన పదాలు కాదు, భగవంతుడిలో ఐక్యమై తద్వారా వచ్చిన అనుభూతులు. కాబట్టి భగవద్గీత ఈ విధంగా భగవంతుని గురించి రాయడం అనేది అందరికీ సాధ్యం కాదు. కొన్ని వాక్యాలు, ఈ గ్రంథంలో ఉన్న కొన్ని వాక్యాలు, గురుదేవులు చెప్పిన విషయాలు. గురుదేవులు అంటారు, యోగం నిజంగా ఒక శాస్త్రం. యోగా ఈజ్ రియలీ ఏ సైన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక దీన్ని లేసామనుకోండి కింద పడుతుంది. ఎందువల్ల? సైన్స్ అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్. అది ఎవరు వేసినా కానీ జరుగుతుంది, సైన్స్ కదా అది. అదేవిధంగా యోగం అనేది సరిగా అభ్యాసం చేస్తే ఎవరికైనా వర్తిస్తుంది. ఇట్ ఈస్ సైన్స్. 3కి 4 జోడించామంటే 3+4 7 అవుతుంది. ఎవరికి? భారతీయులకైనా, అమెరికన్లకైనా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వారికైనా సరే, హిందువులకైనా, ముస్లిమ్స్కైనా, క్రిస్టియన్లకైనా, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా 3, 4, 7 అవుతాయి. అంటే మ్యాథమెటికల్, శాస్త్రీయం. అదేవిధంగా యోగం అనేది, ప్రాణాయామం అనేది శాస్త్రం, సైన్స్ లాగా పనిచేస్తుంది, అందరికీ వర్తిస్తుంది సరిగా చేస్తే. ప్రాచీన భారతీయ ఋషులు ఈ యోగాన్ని చక్కగా వ్యవస్థితం చేశారు. బుద్ధి కుశలమైన ఏ సాధారణ పాఠకుడైనా సంతృప్తి పడేలా ఈ రచనలో మొదటి నుంచి చివరి వరకు తగినంత శాస్త్రపరమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను అన్నారు. అంటే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. గాడ్ టాక్స్ విత్ అర్జున అనే పుస్తకంలో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, శాస్త్రపరమైన వర్ణన ఇచ్చాను. మళ్ళీ అంటారు గురుదేవులు, పవిత్ర భగవద్గీతకు ఈ వ్యాఖ్యానం తయారు చేయడంలో నా ఉద్దేశం, నా ప్రార్థన ఏమిటంటే, యోగాన్ని గురించి సరైన విషయ పరిజ్ఞానం, ఆచరణతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీస్సుల గురించి క్రొత్త హృదయాల్ని, మనసుల్ని జాగృతపరచడం, ఇప్పటికే స్థిరంగా యోగ మార్గంలో కుదురుకున్న భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రోత్సహించి త్వరితం చేయడం. అర్థమైందా? ఇక్కడ 2 ఉద్దేశాలు ఉన్నాయి, 2 ప్రార్థనలు ఉన్నాయి గురువుకి. ఒకటి, యోగాన్ని సరి అయిన పద్ధతిలో అభ్యాసం చేస్తే కొత్త వాళ్ళకి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీస్సుల గురించి చెప్పడం. వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకు అర్థమవుద్ది, యోగాన్ని సరిగా అభ్యాసం చేస్తే నాకు శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు, యోగంలో అప్పటికే బాగా కుదురుకున్న భక్తులకు వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధిని త్వరితం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ గ్రంథం గాడ్ టాక్స్ విత్ అర్జున. 2
పారాగ్రాఫ్లు ఉన్నాయి, చాలా బాగా నచ్చుతాయి నాకు ఈ పుస్తకంలో, గాడ్ టాక్స్ టు అర్జున్లో. ఒకటి, గ్రేట్ ప్రామిస్ అంటే గొప్ప అభయం, వాగ్దానం. ఏమంటారంటే గురుదేవులు, భగవంతుడు అర్జునుడితో మాట్లాడినట్లే మీతోనూ మాట్లాడుతాడు. గాడ్ టాక్స్ విత్ యూ యాజ్ గాడ్ టాక్స్ విత్ అర్జున. భగవంతుడు అర్జునుడితో మాట్లాడినట్లే మీతోనూ మాట్లాడుతాడు. అర్జునుని ప్రోత్సహించి ఉద్ధరించినట్లే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. అర్జునుడికి అత్యున్నత ఆధ్యాత్మిక దర్శనాన్ని ప్రసాదించినట్లే మీకు మహాజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చూడండి ఎంత గొప్పటి వాగ్దానం, అభయం. ఎందుకంటే భగవంతుడికి పక్షపాతం లేదు. భగవంతుడు అర్జునుడికి సహాయం చేశాడంటే మీకు చేస్తాడు, నాకు చేస్తారు. ఆయనకి పక్షపాతం లేదు. అదే గురుదేవులు చెప్పేది. అర్జునుడితో మాట్లాడినట్లే మీతోనూ మాట్లాడతాడు భగవంతుడు. అర్జునుడిని ప్రోత్సహించి ఉద్ధరించినట్లే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. అత్యున్నత ఆధ్యాత్మిక దర్శనాన్ని ఇచ్చినట్లే అర్జునుడికి మీకు ఇస్తాడు. మనం శ్రమ పడితే, యోగాన్ని అభ్యసిస్తే. మరొక చోట గురుదేవులు గొప్ప హామీ ఇస్తారు. ఇది కూడా చాలా అవసరం కదా జీవితంలో. హామీ ఏంటది? ప్రతి వ్యక్తి తన స్వంత కురుక్షేత్ర యుద్ధం చేయవలసినదే. మనకు అందరికీ తెలుసు కదా, మన లోపల హోరాహోరీ యుద్ధం జరుగుతూ ఉంది ఎప్పుడు, మంచి చెడుల మధ్య అని. ఎప్పుడూ సమస్యే. భోజనానికి ముందు తెలుసు, భోజనం చేసేటప్పుడు కూడా ఎంత తినాలా అనేది సమస్యే. ఎక్కువ తింటాం, ఒక్కోసారి తక్కువ తింటాం, సరైన తినకపోవచ్చు, అది సమస్యే కదా, యుద్ధమే కదా. మన లోపల జరుగుతాం యుద్ధం, మంచి చెడుల మధ్య. ప్రతి వ్యక్తి తన స్వంత కురుక్షేత్ర యుద్ధం చేయవలసినదే. అది గెలవలసిన యుద్ధమే కాదు, దివ్యమైన ప్రణాళిక ప్రకారం మరియు ఆత్మ పరమాత్మల శాశ్వత బాంధవ్యానికి అనుగుణంగా ముందో వెనకో తప్పక గెలవవలసిన యుద్ధం కూడాను. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ వార్ వర్త్ విన్నింగ్, ఏ వార్ దట్ మస్ట్ బి వన్ సూనర్ ఆర్ లేటర్. అంటే ఈ మనలో జరిగే కురుక్షేత్రంని గెలవడమే కాదు, తప్పకుండా గెలుస్తాము ముందో వెనకో. ఎందుకంటే ఈ కురుక్షేత్రాన్ని ప్రతి వ్యక్తి గెలవాలనేదే దైవ సంకల్పం, దివ్య ప్రణాళిక. అది అలా ఉంది. ప్రతి వ్యక్తి కురుక్షేత్రంలో ఉన్న ఎప్పటికోసారి అతను గెలవాలి. ముందో వెనకో ప్రతి ఒక్కరూ ఈ కురుక్షేత్ర సంగ్రామాన్ని గెలుస్తారు. కాకపోతే త్వరగా గెలవడం మంచిది. ఎంత త్వరగా గెలుస్తామో అంత త్వరగా ఈ విషాదకరమైన ప్రాపంచిక అనుభవాల నుంచి పైకి వస్తాం, బయటకు వస్తాం. గురుదేవులు చెప్తారు, ఏ భక్తుడు నిరుత్సాహమునకు తావులేని శ్రద్ధతో దివ్యమైన యోగ శాస్త్రాన్ని సాధన చేసి తద్వారా అర్జునుడి వలె పరమాత్మ యొక్క గీతా జ్ఞానాన్ని వినడం నేర్చుకుంటాడో ఆ భక్తుడు ఆ విజయం అతి త్వరగా సాధించడం ఖాయమని పవిత్రమైన భగవద్గీతలో స్పష్టమైన హామీ లభిస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ గెలుస్తారు. ఈ లోపల జరిగే కురుక్షేత్రంలో ప్రతి ఒక్కరికి విజయం ఉంటుంది, మీకు నాకు, ముందో వెనకో. ఇంకో విషయం, ఇది చాలా ముఖ్యం నాకు. ముఖ్యంగా యోగం చేస్తే, శాస్త్రపరంగా యోగం చేస్తే, ధ్యానం చేస్తే మనకు లభించేది కేవలం ఆత్మ సాక్షాత్కారమే కాదు, అది అంతిమ లక్ష్యం. ఆత్మ సాక్షాత్కారం, భగవత్ ప్రాప్తి, అది అంతిమ లక్ష్యం. దానితో పాటు నిత్య జీవితంలో ప్రతిరోజు ఆ ప్రశాంతత, ఆనందం, ప్రేమ, భద్రతా భావన అలాంటివి కూడా లభ్యమవుతాయి.
అది ముఖ్యం. మన జీవితంలో భయం లేకుండా నివసించడం, జీవితంలో ఆ ప్రశాంతత అనేదాన్ని అలవాటు చేసుకోవడం, ఎప్పుడు ఆనందంగా ఉండడం, ప్రేమ అని వ్యక్తం చేస్తూ ఉండడం, ఆ భద్రతా భావన, సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇన్నర్ సెక్యూరిటీ, ఆ భద్రత, ఆంతరిక భద్రతా భావన అంతా బాగానే ఉంది, కంగారు లేకుండా జీవించడం, ఇవి కూడా ముఖ్యం కదా. ఇవి కూడా దొరుకుతాయి. కేవలం అంతిమ లక్ష్యం అంటే ఆధ్యాత్మిక గమ్యం, భగవత్ ప్రాప్తి, ఆత్మ సాక్షాత్కారం, అదే కాదు, దాంతోపాటు నిత్య జీవితంలో ప్రశాంతత, ఆనందం, ప్రేమ, భద్రతా భావన, క్షమాగుణం, ఇవి కూడా మనకు లభ్యమవుతాయి శాస్త్రపరంగా యోగం చేస్తే, ధ్యానం చేస్తే. భగవద్గీతను గురించి గురూజీ ఇంకా ఇలా అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన ఉపదేశాలు యోగశాస్త్రంపై ఒక మహత్తరమైన పవిత్ర గ్రంథం మాత్రమే కాకుండా నిత్య జీవితానికి ఒక పాఠ్య పుస్తకం కూడా. భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం ఆధునిక యుగానికి, ఏ యుగానికైనా పనికి వచ్చే అత్యుత్తమైన సమాధానం. అది ఇప్పుడే కాదు, ఏ తరానికైనా ఉపయోగిస్తుంది, వర్తిస్తుంది గీతా సందేశం. ఇంకో విషయం గురూజీ చెప్తారు. ప్రపంచంలోని అన్ని గొప్ప మత గ్రంథాల్లోనూ ఉన్న సారభూత సత్యాలన్నీ గీతలో ఉన్న కేవలం 700 సంక్షిప్త శ్లోకాల్లో నిహితమైన అనంత జ్ఞానంతో చెలిమి చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. దాని అర్థం ఏంటంటే, భగవద్గీతలో ఉండేది కేవలం 700 శ్లోకాలు మాత్రమే. ఈ 700 శ్లోకాల్లో ప్రపంచంలో ఉన్న ఏ అత్యుత్తమ గ్రంథంలో ఉన్న సారం కూడా దీంట్లో ఉంది. కాబట్టి భగవద్గీత అనేది అన్ని శాస్త్రాలు, అన్ని మతములకు చెందిన శాస్త్రాల్లో కూడా చెలిమి చేస్తుంటుంది, అన్వయంగా ఉంటుంది. విశ్వానికి సంబంధించిన సమస్త జ్ఞానం భగవద్గీతలో ఇమడబడి ఉంది. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి సంబంధించిన అనంత జ్ఞానం ఈ భగవద్గీతలో ఇమిడి ఉంది. భగవంతుని వైపు చేసే తిరుగు ప్రయాణంలో ఒక మనిషి ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రయాణంలోని ఆ భాగం మీద భగవద్గీత తన కాంతిని ప్రసరింపజేస్తుంది. చాలా చక్కగా చెప్పారు కదా. అంటే ఆధ్యాత్మిక పయనంలో, ఇన్ స్పిరిచువల్ జర్నీ, ఓ భక్తుడు ఎక్కడైనా ఉండొచ్చు, మొట్టమొదటిలోనే ఉండొచ్చు, కొంత దూరం ఉండొచ్చు, చివరి స్థాయిలో ఉండొచ్చు, ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకునే దానికి. ఎక్కడ ఉన్నా సరే అక్కడ భగవద్గీత తన కాంతిని ప్రసరిస్తుంది, అంటే మార్గదర్శనం ఇస్తుంది. భగవద్గీత ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన వారికి, కొంత దూరం నడిచిన వారికి, అంతిమ స్థితిలో ఉన్నవారికి అందరికీ ఉపయోగిస్తుంది భగవద్గీత. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. భగవద్గీతలో ఉన్న మొదటి శ్లోకానికి వెళ్ళే ముందు, మానవుడికి 3 శరీరాలు ఉన్నాయి. భౌతిక శరీరం అంటే ఈ స్థూల శరీరం వచ్చి మనం చూస్తున్నాం కదా శరీరం, దాని వెనుక సూక్ష్మ శరీరం, దాని వెనక కారణ శరీరం. 3 శరీరాలు ఉన్నాయి. భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలు. ఇవి ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. దీనికి ఉదాహరణకు నేను ఇది చూపిస్తున్నాను. ఏం చూస్తున్నారు మీరు? గ్లవ్ అంటే చేతి కవచం, చేతి తొడుగు, గ్లవ్. ఇప్పుడు ఏం చూస్తున్నారు మీరు? గ్లవ్, చేతి తొడుగు, ఇది కదులుతుంది అనుకుంటారు కదా మీరు, అది కదులుతోంది. కానీ ఈ గ్లవ్
చేతి కవచం ఎందుకు కదులుతుందంటే దాని వెనక ఉన్న కనిపించని వేళ్ళు కదులుతున్నాయి. ఈ వేళ్ళు కదలడం వల్ల గ్లవ్ కూడా కదులుతూ ఉంది. ఈ గ్లవ్ అనేది స్థూల శరీరం, భౌతిక శరీరం. అంటే అది కదులుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఎందుకు కదులుతుందంటే దాని వెనక ఉన్న సూక్ష్మంగా ఉన్న ప్రాణశక్తి, ఇంద్రియ శక్తులతో నడుస్తూ ఉంది ఈ స్థూల శరీరం. మనకు కనిపించేది భౌతిక స్థూల శరీరం, దాన్ని నడిపించేది దీని వెనక ఉన్న ప్రాణశక్తి, ఇంద్రియ శక్తులు. అవి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఈ వేళ్ళు కదులుతున్నాయి కదా, కానీ వేళ్ళు ఎలా కదులుతున్నాయి? వేళ్ళకి ఒక సంకేతం వచ్చింది నా మెదడు నుంచి, ఇక్కడి నుంచి ఒక సిగ్నల్ వచ్చింది, ఒక ఆర్డర్ వచ్చింది అన్నమాట, నువ్వు కదులు అని. అప్పుడు వేళ్ళు కదిలాయి. ఇది కారణ శరీరం. ఆ థాట్, ఆలోచన మీద కాళ్ళు కదలాలి, వేళ్ళు కదలాలన్న ఇచ్చిన ఆలోచన అది కారణ శరీరం నుంచి వచ్చింది. అంటే ఇక్కడే ఉంది కారణ శరీరం ఉంది, ఇక్కడే ఉంది సూక్ష్మ శరీరం ఉంది, ఇక్కడే కనిపించేది స్థూల శరీరం. గ్లవ్ అనేది స్థూల శరీరం కదిలేది, దాన్ని కదిపించేది వేళ్ళు, అది సూక్ష్మ శరీరం లాంటిది. దాని వెనక కదులు అనే ఆలోచన అనేది కారణ శరీరం ఎగ్జాంపుల్. అదేవిధంగా మనం ప్రతిరోజు చూసే ఈ స్థూల శరీరం, భౌతిక శరీరం, దాని వెనక దాన్ని నడిపించే ఇంద్రియ శక్తులు, ప్రాణశక్తి, అది సూక్ష్మ శరీరం. దాని వెనక ఆలోచన, చైతన్యం, కాన్షియస్నెస్ అండ్ థాట్స్, అది కారణ శరీరం. ఇక్కడ 3 శరీరాలు ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఏదో కారణ లోకంలో ఉన్నట్టు కాదు, ఇక్కడే ఉన్నాయి. భగవద్గీత ఈ 3 శరీరాలకు సంబంధించిన విషయాల గురించి చెబుతుంది. అంటే కేవలం ఈ స్థూల శరీరానికే కాదు, కారణ శరీరము, సూక్ష్మ శరీరానికి కూడా ఆధ్యాత్మికంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలా అన్న విషయాల్ని భగవద్గీత చెప్తుంది. గురుదేవులు దాన్ని తెలుసుకొని మనకు వర్ణిస్తారు గాడ్ టాక్స్ విత్ అర్జున అనే పుస్తకంలో. ఏ విధంగా గురుదేవులు చెప్తారు, ఈ విధమైన స్థూల విశ్లేషణల్లో గీత యొక్క ప్రాపంచిక లేక బాహ్య అర్థం మనిషి యొక్క శరీరానికి, సంఘానికి సంబంధించిన విధులు మరియు సంక్షేమానికి సంబంధించి ఉంటాయి. అంటే నిత్య జీవితంలో నేను చేయాల్సిన మంచి చెడులు, నా కార్యక్రమాలు, మంచి చెడుల గురించి చెబుతుంది భగవద్గీత. చేయాల్సిన నా ప్రవర్తన, నా చేసే కార్యక్రమాల గురించి చెప్తుంది. అది స్థూల శరీరానికి సంబంధించిన వ్యవహారం. సూక్ష్మమైన అర్థం నైతిక, మనోవైజ్ఞానిక దృష్టికోణాల నుంచి ఉంటుంది. సూక్ష్మ ప్రకృతి ప్రభావాల తయారైన ఇంద్రియ సంబంధమైన, ప్రాణశక్తి సంబంధమైన సూత్రాలు, శక్తుల వల్ల ఏర్పడిన అలవాటు, ప్రవృత్తులు, కోరికలతో కూడిన మనిషి శీలము యొక్క విశ్లేషణ. అంటే మన అలవాట్లు ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి కదా, లోపల మనసు నుంచి వస్తాయి. ఆ ఇంక్లినేషన్స్, ప్రవర్తులు, మంచి శీలము అంటే క్యారెక్టర్, ఇవన్నీ స్థూల శరీరానికి సంబంధించినవి. ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. దాని గురించి కూడా చెప్తుంది భగవద్గీత. అంటే మన అలవాట్లను ఏ విధంగా మార్చుకోవాలి, మన శీలాన్ని ఏ విధంగా మార్చుకోవాలి. అలవాట్లు, ప్రవృత్తులు, కోరికలు, ఇవన్నీ సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. దాని గురించి చెప్తుంది భగవద్గీత. ఇంకా ఆధ్యాత్మికమైన అర్థం మనిషి యొక్క దివ్య ప్రకృతిని, ఆత్మ సాక్షాత్కారాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానింపబడుతుంది. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారాన్ని ఏ విధంగా మనం పొందగలము ఆ విషయం కూడా చెప్తుంది
గాడ్ టాక్ విత్ అర్జున. అంటే ఈ పుస్తకం కృష్ణార్జునుల సంవాదం, గాడ్ టాక్స్ అర్జున అనేది అందరికీ ఉపయోగపడేదే కాదు, ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ భౌతిక శరీరానికి సంబంధించిన విషయాలు చెప్తుంది, సూక్ష్మ శరీరం ఏ విధంగా బాగుపడాలో చెప్తుంది, అదేవిధంగా కారణ శరీరం దాని గురించి కూడా విషయాలు చెప్తుంది అన్నమాట. కాంప్రహెన్సివ్ అన్నిటినీ గురించి చెప్తుంది ఈ పుస్తకం. చాలా చోట్ల ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి మనకు కనిపిస్తాయి, కానీ ఈ మామూలు ప్రాపంచిక విషయాలు, మనోవైజ్ఞానిక విషయాలను గురించి కూడా ఈ పుస్తకం చెప్తుందన్నమాట. ఈ విధంగా గీత ఈ లక్ష్య సాధనకు అవసరమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సత్కారాచరణకు సాధకుని ప్రోత్సహిస్తుంది. అసలు విషయం ఏంటంటే, మనం పరమాత్మ నుంచి వచ్చాం. మన అంతిమ లక్ష్యం, అంతిమ విధి ఆ పరమాత్మని తిరిగి చేరుకోవడమే. యోగమే ధ్యేయం, యోగమే మార్గం. యోగం భగవంతుడితో ఐక్యానికి సనాతన శాస్త్రం. అంటే యోగమే ధ్యేయం, యోగమే మార్గం. యోగం భగవంతుడితో ఐక్యానికి సనాతన శాస్త్రం. ఇప్పుడు భగవద్గీతకి మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాలను తీసుకుందాం. నేను స్వామి వాసుదేవానంద గారిని ఈ శ్లోకాన్ని పాడమని కోరుతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ. అది మొదటి శ్లోకం, మొదటి అధ్యాయంలో ఉంది. దీని యొక్క ప్లెయిన్ మీనింగ్ అంటే సామాన్య అర్థం ఏంటంటే, ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ సంజయ, పవిత్ర కురుక్షేత్ర రణభూమిలో నా పిల్లలు పాండవులు మరియు కౌరవులు ఒకచోట యుద్ధావేశంలో సమావేశమైనప్పుడు వారేమి చేశారు? మహాభారత కథ విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడు, ఆయనకి కళ్ళ చూపు లేదు. యుద్ధంలో ఏం జరుగుతుందని, ఏం జరిగిందని తెలుసుకోవాలన్న ఉత్సాహం అయితే ఉంది. దానికి ఆయన రథసారథి ఆయన సంజయుడు ఉపయోగపడతాడు. వేదవ్యాసులు సంజయుడికి దివ్య దృష్టిస్తాడు. ఆయన అంతఃపురంలో ధృతరాష్ట్రుతో కూర్చున్న కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్తాడు ఆయనకి. అంటే ఇక్కడున్న దాని గురించి తెలుసుకునే శక్తి ఆయనకి వేదవ్యాసులు ఇస్తారు. ఏం జరుగుతుందో చెప్తుంటాడు అన్నమాట ఆయనకి. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఓ సంజయ, పవిత్ర కురుక్షేత్ర అనుభూమిలో నా పిల్లలు
పాండవులు మరియు కౌరవులు ఒకచోట యుద్ధావేశంతో సమావేశమైనప్పుడు వారేమి చేశారు అని. ఈ గాడ్ టాక్స్ విత్ అర్జున అనే పుస్తకంలో గురుదేవులు చెప్పారు కదా, నాలో ఉన్న కౌరవులు పాండవులు ఎవరని. భీష్ముడు అహంకారం, ద్రోణాచార్యులు అలవాటు, అర్జునుడు ఆత్మనిగ్రహం, భీముడు ప్రాణాయామం, అలా ఉన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఆయన గుడ్డి మనసు, హీ రిప్రజెంట్స్ బ్లైండ్ మైండ్, గుడ్డి మనసు. మనసుని గుడ్డి మనసు ఎందుకంటాం? ఎందుకంటే మనసు చూడదు, మనసు వినదు, మనసు ఇంద్రియాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా కళ్ళు చూసి ఏమైతే సందేశాన్ని తీసుకొస్తాయో అది నా మనసుకు అందుతుందన్నమాట. అక్కడ ఒక ఆవు వెళుతుంది అనుకోండి, పొరపాటున నా కళ్ళు దాన్ని చూసి గుర్రం వెళుతుంది అనుకుంది, అది గుర్రం వెళుతుంది అని చెప్తుంది, నా మనసు కూడా అదే అనుకుంటుంది అక్కడ గుర్రం వెళుతుంది అని. అది గుడ్డిది, అది ఇంద్రియాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనసు అనేది, మనలో ఉన్న మనసు, నీలో ఉన్న మనసు, నాలో ఉన్న మనసు గుడ్డిదేనే చెప్పాలి. ధృతరాష్ట్రులాగా, ధృతరాష్ట్రుడు గుడ్డి మనసు, ఇంద్రియాలపైన ఆధారపడి ఉంటుంది, మిగతా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది ఏంటి అనేది. అదేవిధంగా సంజయుడు మనలో ఉన్న ఆత్మ పరిశీలనకు చిహ్నం. ఆత్మ పరిశీలన అంటే ఇంట్రాస్పెక్షన్, ఆత్మ విమర్శ. మనం అప్పుడు ఆలోచిస్తాం కదా, నేను ఏ విధంగా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది అని అనుకుంటాం కదా, అది సంజయుడు. మనలో ఉన్న సంజయుడు ఆత్మ పరిశీలనకు చిహ్నం. అంటే యుద్ధంలో జరిగినప్పుడు అది నిజమే, ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు ఏం జరుగుతుందో చెప్పు అని, ఏం జరిగిందో చెప్పు. కానీ ఇక్కడ ఈ గుడ్డి మనసు నా ఆత్మ పరిశీలన అడుగుతుంది, ఈరోజు నా లోపల కురుక్షేత్రంలో నా మంచి అలవాట్లు, చెడ్డ ప్రవృత్తులు ఏ విధంగా ప్రవర్తించాయి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో అని అడుగుతున్నమాట. ఇక్కడ ప్రశ్న చూడండి ఎలా ఉంది. వారు ఏమి చేశారు, వారు ఏమి చేస్తున్నారు అని అడగలేదు. గతం, వారు ఏమి చేశారు, గతాన్ని గురించి ఆలోచించడం అంటే ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన. ఇప్పుడు ఇది ఒక మౌలిక సత్యాన్ని చెప్తుంది, వన్ ఫండమెంటల్ ట్రూత్. మొదటి శ్లోకం ఏంటంటే, జీవితం అంటే పదార్థానికి పరమాత్మకు మధ్య జరిగే సంగ్రామం, ఆత్మకు శరీరానికి మధ్య పోరాటం. మన జీవితం అంటే ఏంటంటే ఆత్మకు శరీరానికి జరిగే పోరాటం, జ్ఞానం అజ్ఞానం మధ్య జరిగే సంగ్రామం, ఆరోగ్య అనారోగ్యాల మధ్య, ఆత్మ నిగ్రహం ప్రలోభాల మధ్య, మరియు విచక్షణ బుద్ధికి ఇంద్రియాలకు మధ్య జరిగే ఒక యుద్ధ పరంపర. జీవితం అంటేనే ఒక యుద్ధం. ఎప్పుడు మన లోపల ఆ కురుక్షేత్రం జరుగుతూనే ఉంది. మనం దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా జరుగుతూనే ఉంది. మన మనసు ఉంటుంది, ఎప్పుడు ఇట్లా పీకుతుంది, ఒకసారి ఇట్లు పీకుతోంది, అంతే కదా, ఎప్పుడు జరుగుతూనే ఉంది కదా. అది ప్రతిరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాత్రిపూట ఈరోజు ఎలా ఉంది, ఈరోజు యుద్ధరంగంలో నా మంచి అలవాట్లు ఏ విధంగా చేశాయి, నా చెడు ప్రవృత్తులు ఏ విధంగా ప్రవర్తించాయి అని మనం మన సంజయుని అడగాలి. అంటే మన ఆత్మ పరిశీలనని అడగాలి, ఏ విధంగా చేశారన్నది. అది అలా ఆత్మ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఆత్మ పరిశీలన, ఇంట్రాస్పెక్షన్ అనేది ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి భక్తుడికి అత్యవసరం. లేకపోతే అంతా బాగానే జరిగిపోతుంది అనుకుంటాం, కానీ ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ఉండాలి.
అప్పుడప్పుడు. ఇప్పుడు చూడండి, భోజనానికి కూర్చున్నాం. అప్పుడు ఆ ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ఇబ్బంది పడతాం. మనకు జరుగుతూ ఉంది అంటే ఎంత తినాలి అనుకున్న దానికంటే ఎక్కువ తినొచ్చు కదా. లేకపోతే తీసుకోవాల్సిన దానికంటే తక్కువ తీసుకోవచ్చు, అది పొరపాటే. లేకపోతే మన డాక్టర్ చెప్పినట్లు ఈ పదార్థాలు తీసుకోవాలా, కానీ ఆయన చెప్పిన దాన్ని మర్చిపోయి మనం తీసుకోకూడని పదార్థాలు కూడా తీసుకునే అవకాశం కదా. దాన్ని ఎలా మానగలం? ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన ఎప్పుడు పనిచేస్తుండాలి సంజయుడు, లేకపోతే మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. కురుక్షేత్రం జరుగుతూనే ఉంది, ఎప్పుడు ఆత్మ పరిశీలన ఉండాలి. మనలో ప్రతి ఒక్కరూ మన లోపల జరుగుతున్న జ్ఞానానికి అజ్ఞానానికి జరుగుతున్న యుద్ధాన్ని అనుభవిస్తున్నాం. జ్ఞానానికి అవిద్యగా ప్రకటమయ్యే చైతన్య పూర్ణ మాయాశక్తికి మధ్య యుద్ధానికి మానవ శరీరం మరియు మనస్సు నిజంగా యుద్ధభూములే. తనలో ఆత్మరాజు అంటే సోల్ కింగ్, ఆత్మరాజు యొక్క సుపరిపాలనను స్థాపించుకునే ధ్యేయం కల ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు తిరుగుబాటుదారులైన అహంకార రాజు మరియు వాని శక్తివంతులైన సహచరుల మిత్రులను ఓడించి తీరవలసిందే. ధర్మక్షేత్ర కురుక్షేత్ర రణభూమిలో జరిగే యుద్ధం ఇదే. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అహం బ్రహ్మాస్మి అనేది సత్యం కదా, అంటే నాలో భగవంతుడి ఉనికి ఉంది, ఆ దైవత్వం నాలో ఉన్నప్పుడు ఎలాంటి చెడు అనేది ఎందుకు పైకి వస్తుంది? ఈ విషయం గురించి అర్థం చేసుకోవాలంటే మరొక కొత్త విషయం చెప్పాలి నేను. ఈ సృష్టి అంతా 5 ముసుగులతో ఉంది. ఏ ఆత్మ కూడా తన ఆధ్యాత్మిక పయనం ఖనిజ రూపం నుంచి మొదలవుతుంది. కొంతకాలం ఖనిజంగా ఉన్నాక తర్వాత వృక్ష జాతికి వస్తుంది. ఎన్నో జన్మలు వృక్ష జాతిలో గడిపాక జంతువులుగా వస్తుందన్నమాట. ఆత్మ జంతువులుగా ఒక జంతువు తర్వాత మరొక జంతువు తర్వాత మరొక జంతువు తర్వాత ఎన్నో జన్మలు అయ్యాక మానవుడి స్థితికి వస్తుంది. మానవుడిగా ఎన్నో జన్మలు అయ్యాక ఉన్నతమైన మానవుడు, జ్ఞానవంతుడైన మానవుడిగా పరిణమిస్తాడు. ఆ తర్వాత భగవంతుడిలో చేరుకోగలడు. అంటే ఆధ్యాత్మిక జీవితం అనేది ఈ విధంగా ఆ ప్రయాణం జరుగుతుంది అన్నమాట. ఖనిజ రూపంలో ఉన్నప్పుడు ఆ ఆత్మ 5 ముసుగులతో ఉంటుంది. ఈ ముసుగుల పేరేంటంటే, మొట్టమొదటిది పైన ఉన్న ముసుగు అన్నమయ కోశ, మ్యాటర్ షీత్, పదార్థ ముసుగు. దాని కింద ఉండేది ప్రాణమయ కోశ, లైఫ్ షీత్. దాని కింద ఉండేది మనోమయ కోశ, మైండ్ షీత్. దాని కింద ఉండేది జ్ఞానమయ కోశ, డిస్క్రిమినేషన్. దాని కింద ఉండేది ఆనందమయ కోశ అంటే బ్లిష్ షీత్. దాని తర్వాత లోపల ఉండేది ఆత్మ. అన్ని ముసుగులు ఉన్నప్పుడు ఆత్మ అంటే వ్యక్తిగతమైన ఆత్మ, ఇండివిజువల్ సోల్ ఖనిజ రూపంలో ఉంటుంది. కొంతకాలం అక్కడ గడిపాక పైన ఉన్న మ్యాటర్ షీత్, అన్నమయ కోశ తొలగిపోతుంది. అప్పుడు బయటకు కనిపించేది
ప్రాణమయ కోశ, లైఫ్ షీత్. అప్పుడు ఖనిజాల నుంచి వృక్ష జీవితంలోకి వస్తుంది. వృక్షానికి ప్రాణం ఉంది, అందుకనే ఆ ప్రాణమయ కోశ పైకి కనిపిస్తుంది. ఖనిజాలకు ప్రాణం ఉండదు, ఉనికి ఉంది వాళ్ళకి. ఖనిజానికి ఉనికి ఉంది, ఎగ్జిస్టెన్స్ ఈస్ దేర్ బట్ నాట్ లైఫ్. కానీ వృక్షాల్లో ఉనికే కాదు, ఉనికితో పాటు ప్రాణం ఉంది, అందుకనే ఆ ఆనందం కూడా, ఆ అందం కూడా కనిపిస్తుంది ప్రాణంతో పాటు. ఎన్నో జన్మలు వృక్షజాతిగా ఉన్నప్పుడు అది ఆ ప్రాణమయ కోశ వదిలిపోతుంది. తర్వాత బయటకు కనిపించేది మనోమయ కోశ. మొదటిసారిగా వృక్షజాతి నుంచి జంతు జాతుల్లోకి వస్తుంది ఆత్మ. జంతువులకు ప్రాణంతో పాటు మనసు కూడా ఉంటుంది, చైతన్యం ఉంటుంది, అనుభవాలు ఉంటాయి. కానీ విచక్షణ జ్ఞానం ఉండదు, మంచి చెడు అనే విచక్షణ ఉండదు జంతువులకి మామూలుగా. ఎన్నో జన్మలు ఈ జంతువులుగా ఉన్న తర్వాత ఈ మనోమయ కోశ కూడా తొలగిపోయి జ్ఞానమయ కోశ వస్తుంది పైకి, ఈ ఆత్మకి. ఎప్పుడైతే జ్ఞానమయ కోశ పైకి వస్తుందో అప్పుడు మొదటిసారిగా ఆత్మ మానవ రూపానికి వస్తుంది. మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది, మంచి చెడు తెలుసుకునే శక్తి ఉంది. శక్తి ఉండడమే కాదు, దాన్ని ఉపయోగించవలసిన బాధ్యత కూడా ఉంది. ఎన్నో జన్మలు ఆ విచక్షణ జ్ఞానంతో జీవించాక, సత్కర్మలు చేశాక ఈ జ్ఞానమయ కోశ కూడా తొలగిపోతుంది. అప్పుడు కనిపించేది పైకి ఆనందమయ కోశ, బ్లిస్ షీత్. అప్పుడు ఎన్లైటెండ్ మ్యాన్ అంటే జ్ఞానవంతుడైన, జ్ఞానంతో వెలుగుతున్న మానవుడిగా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ సాధన చేస్తే, ఇంకా సాధన చేస్తూ ఉంటే ఈ ఆనందమయ కోశ, బ్లిస్ షీత్, ఇది కూడా తొలగిపోయి ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది. అంటే ముక్తి వస్తుంది. ఈ అన్ని త్వరలు ఉన్నాయి కదా, పొరలు, ముసుగులు, ఇవన్నీ పోయాక మనం పూర్తిగా భగవంతుడిలో ఐక్యం అవుతాం. దాని అర్థం మనం అందరం ఇప్పుడు మానవ జాతిలో ఉన్నాం కదా, మనం అందరూ జ్ఞానంతో వెలిగిపోతున్నామా? అంటే మనోమయ కోశ, ప్రాణమయ కోశ, అన్నమయ కోశ తొలగిపోయాయి. ఇప్పుడు జ్ఞానమయ కోశ ఉంది, దాని తర్వాత ఉండేది ఆనందమయ కోశ అని కాదు. గురుదేవులు చెప్తారు, ఈ మానవుడు విశ్వం యొక్క లఘురూపం కాబట్టి అన్ని కోశాలు మానవుల్లో ఉన్నాయి. అంటే సంక్షిప్త విశ్వమంతా మనలో ఉంది. నాది ఈ మానవుడిది అనేది సంక్షిప్త రూపం విశ్వానికి. కాబట్టి ప్రతి మానవుడికి 5 కోశాలు ఉన్నాయి, అంటే 5 ముసుగులు ఉన్నాయి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, అన్నీ ఉన్నాయి ప్రతి మానవుడి పైన, అన్నీ ఉన్నాయి. ఈ సాధన చేస్తూ మంచి పనులు చేస్తూ ఒక్కొక్కటి తొలగించుకోవాలి. అదే సాధన. ఈ ముసుగులను తొలగించుకోవడం అనేది సాధన. సత్కార్యములు చేస్తుంటే ముసుగులు తొలుగుతాయి, ధ్యానం చేస్తుంటే ముసుగులు తొలుగుతాయి, మంచి ఆలోచనలతో ముసుగులు తొలుగుతాయి. అదనమాట. ఈ ముసుగులు తొలగడం అనడానికి బాగా ఉపయోగపడే మార్గం ఏంటంటే ధ్యానం. మెడిటేషన్ హెల్ప్స్ టు రిమూవ్ దీస్ షీత్ క్విక్లీ. త్వరితగతిలో ఈ ముసుగులను తీసేయడానికి ఉపయోగపడేది ధ్యానం. ఏ విధంగా? గురుదేవులు చాలా శాస్త్రీయంగా దాన్ని వర్ణిస్తారు. సరైన ధ్యానం ద్వారా నిపుణుడైన యోగి ప్రాణాయామం చేసి ప్రాణమయ కోశాన్ని విప్పుకుంటాడు, అంటే తొలగించుకుంటాడు. అంటే సరైన ధ్యానం ద్వారా నిపుణుడైన యోగి, అంటే మీరు నేను మనం ధ్యానం చేస్తున్నా కదా, చేస్తూ
ఈ ప్రాణాయామ కోశాన్ని మనం వదిలించుకుంటాం. ధ్యానం అంటే ఏంటి? ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణయమ, లైఫ్ ఫోర్స్ కంట్రోల్. అంటే ప్రాణశక్తిని అదుపులోకి తీసుకురావడం. ప్రాణశక్తిని మన అదుపులోకి తీసుకొచ్చినప్పుడు, దాంట్లో నైపుణ్యం సాధించినప్పుడు ఆ ప్రాణమయ కోశ కూడా స్వాధీనంలోకి వస్తుంది. దాన్ని తొలగించుకోగలం. అది జరుగుతూ ఉంది మన జీవితంలో ధ్యానం చేస్తే. ప్రాణమయ కోశం తొలుగుతుంది. ప్రాణశక్తి పైన ఆధిపత్యం సాధించటం వల్ల, అంటే కంట్రోల్ వచ్చినందువల్ల, మానవుడు పదార్థము అన్నమయ కోశం యొక్క నిజ స్వరూపము ఆత్మ యొక్క మాయాజనిత వ్యక్తీకరణగా తెలుసుకుంటాడు. అంటే ఎప్పుడైతే ప్రాణమయ కోశం మీద ఆధిపత్యం వస్తుందో, ప్రాణమయ కోశం కంట్రోల్ వస్తుందో, అప్పుడు అర్థమవుతుంది ఈ శరీరం అనేది కేవలము మాయాజనిత, అంటే ఈ మాయలో ఉన్నటువంటి కేవలం పదార్థమే. దీనికే పెద్ద ఉనికి లేదు, దానంతట అదే మాయ వల్ల వచ్చింది ఇది అని పూర్తిగా అవగాహన ఉంటుంది. కేవలం మనసులోనే కాదు, పూర్తి చైతన్యంలో అవగాహన వస్తుంది. ఈ శరీరం అనేది కేవలం స్థూల పదార్థమే, భౌతికమైనదే అన్న అవగాహన వస్తుందన్నమాట ప్రాణాయామం చేస్తే. దాని అర్థం ఏంటి? అన్నమయ కోశ కూడా తొలగిపోతుంది. ఇప్పుడు వచ్చేది మనోమయ కోశ. మనోమయ కోశ అంటే మైండ్ కంట్రోల్కి రావాలి. మైండ్ అనేది, అంటే మనసు అనేది ఇంద్రియాలపైన ఆధారపడి ఉంటుంది దాన్ని పనిచేయడానికి. ఇప్పుడు ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక, ఇవన్నీ విషయాలను తీసుకొచ్చి మైండ్కి, మనసుకు ఇస్తూ ఉంటుంది అన్నమాట, సరఫరా చేస్తుంటుంది. ఎలా అవుతుందంటే, మామూలుగా ఈ ప్రాణశక్తి మెడుల్ల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది వెన్నుముక ద్వారా మేరుదండలో ప్రవహిస్తుంది. ఏ విధంగా? కిందకి ప్రవహిస్తుంది. ప్రతి చక్రంలో బయటకు వెళ్తుంది. ఇంద్రియాలకు, వివిధ శరీర భాగాలకు వెళ్తుంది. అంటే డౌన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. అంటే ప్రాణశక్తి కిందకి వెళ్తుంటుంది, చక్రంలోంచి బయటకు వెళ్తుంది. వెన్నుముకలో నుంచి ఇంద్రియాలకు వెళ్తుంది. కిందకి రావడం, బయటకు పోవడం. ప్రాణాయామం అంటే ప్రాణశక్తి పైన కంట్రోల్, అదుపు రావడం. దాని అర్థం ఏంటంటే, ఈ ప్రాణశక్తి దిశను మనం మార్చుతాం. ప్రాణాయామం ద్వారా ఇంద్రియాల నుంచి ప్రాణను చక్రాల్లోకి తీసుకొస్తాం, వెన్నుముకలోకి నుంచి కింద పోకుండా పైకి తీసుకెళ్తాం. ఇన్వర్డ్ అండ్ అప్వర్డ్. ఇంద్రియాల నుంచి లోపలికి తీసుకురావడం, ఇక్కడ వచ్చిన దాన్ని పైకి తీసుకెళ్ళడం. అది ప్రాణాయామంలో మనం చేసేది. ధ్యానంలో మనం చేస్తూ ఉంటే, గురుదేవులు చెప్పిన శాస్త్రీయమైన పద్ధతులు, క్రియాయోగం లాంటివి చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే జరిగేది ఏంటంటే, ప్రాణశక్తి ఇంద్రియాల నుంచి వెన్నెముకలోకి వెళ్తుంది, వెన్నెముక నుంచి పైకి వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు. ఎందుకంటే ప్రాణశక్తిని తీసేసుకుంటున్నాం కదా దాని నుంచి. అక్కడి నుంచి ప్రాణశక్తి తీసుకొని వెన్నెముకలో తీసుకొస్తున్నాం. ఎప్పుడైతే ఇంద్రియాలు సక్రమంగా పనిచేయవో, అప్పుడు మొదటికి మనసుకు అవి సందేశాలను ఇవ్వవు. ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకోండి, నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు కదా, ఎందుకంటే ప్రాణశక్తి వాటి నుంచి తీసేసుకున్నాము. ఎప్పుడైతే పనిచేయవో మనం శబ్దాలు వినము. ముక్కు నుంచి ఏ వాసన కూడా మనకు దృష్టిలోకి రాదు, ఏమి చూడము, ఎందుకంటే ఇంద్రియాలు పనిచేయడం నిద్రలో. అదేవిధంగా ధ్యానంలో కూడా కొద్ది కొద్దిగా నెమ్మదిగా ఇంద్రియాలు కూడా పనిచేయకుండా కిందకి వెళ్తాయి. అప్పుడు ఇంద్రియాలు సందేశాలను పంపించు మనసుకి. ఇంద్రియాల మీద ఆధారపడి ఉండదు కాబట్టి అది మన ఆత్మ స్వాధీనంలో ఉంటుంది మనసు అనేది. ఎప్పుడైతే మనసు ఇంద్రియాల నుంచి స్వాధీనం నుంచి తప్పుతుందో, అప్పుడు మనోమయ కోశ వదిలిపోతుంది. ది మైండ్ షీత్ గెట్స్
removed because mind is no more dependent on the senses. ఈ ఇంద్రియాలపైన మనసు ఆధారపడి ఉండదు కాబట్టి, ఇంద్రియాలు పనిచేయడం లేదు కాబట్టి మనసు మన అధీనంలో ఉంటుంది. మనోమయ కోశ తొలగిపోతుంది. అప్పుడు పైకి వచ్చేది జ్ఞానమయ కోశ. మంచి చెడు అనే విచక్షణ అనేది బాగా ఉంటుంది. దాని ద్వారానే మన నిత్య జీవితంలో మనం ప్రవర్తిస్తాం. మంచి చెడులు తెలుసుకొనే మనం ఏం పని చేసినా కానీ, మాట్లాడేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, విశ్రాంతి తీసుకునేటప్పుడు కానీ మంచి చెడు అనేది ఏది చేయాలా, ఎంత చేయాలా అనేది ఆలోచించి చేస్తాం. మన ప్రవర్తన మంచి చెడులపైన తెలిసి చేస్తుంటాం అన్నమాట. అది జ్ఞానమయ కోశాన్ని, దాని జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం. ధ్యానం ద్వారా, సత్కర్మల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా ఈ జ్ఞానమయ కోశాన్ని కూడా మన అదుపులోకి తీసుకొస్తాం. అంటే జ్ఞానమయ కోశ వదిలిపోతుంది. అప్పుడు ఆనందమయ కోశ పైకి వస్తుంది. ఆ వ్యక్తి కొంచెం జ్ఞానంతో ఉన్నప్పుడు ఎక్కువగా ఆనందంలో ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో ఆనందం కూడా పెరుగుతుంది. అప్పుడు తనకు భగవంతుడికి మధ్య ఉండేది కేవలం ఆనందమయ కోశ మాత్రమే, బ్లిస్ షీత్. అందుకే చూస్తాం కదా, మనం కొందరు సాధువులు ఎప్పుడు ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే లోపల మాత్రం వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అంటవు. శరీరం అనారోగ్యంగా ఉండొచ్చు, అయినా సరే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. పరిస్థితులు ఇబ్బందులు ఉండొచ్చు, అయినా ఉంటారు. ఎందుకంటే ఆయన ఆనందమయ ఆ కోశానికి అత్యధికంగా ఉన్నాడనమాట. అదే ఇంకా సాధన చేస్తూ ఉంటే ఈ ఆనందమయ కోశ కూడా తొలగిపోయి ఈ ఆత్మ, వ్యక్తిగతమైన ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది. ముక్తి అదనమాట. అంటే ఈ 5 కోశాలు, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ అనేది యాంత్రికంగా, ఆటోమేటిక్గా తొలగిపోవు. అవన్నీ ప్రతి మనిషికి ఉన్నాయి. ఆటోమేటిక్గా తొలగిపోవు. కొన్ని సంవత్సరాల తర్వాత సాధన చేస్తూ ఉంటే, ప్రవర్తన బాగుంటే, సత్కర్మలు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి తొలగిపోతుంది. ఇదే సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే ఈ ముసుగులను తొలగించుకోవడం. మనం అందరం చేస్తున్నాం అది నిత్య జీవితంలో. ధ్యానం చేసినప్పుడల్లా కొంతవరకు ముసుగును తొలగించినట్లే. కాబట్టి ఈ ముసుగును తీయడం అనేది ఒక సంగ్రామం. మనలో మంచి ఉన్నా కానీ వెంటనే ఆ భగవత్ ప్రాప్తి కలగదు. ఎందుకంటే ఈ ముసుగులు ఉన్నాయి. ఆ ముసుగుని తొలగించడానికే మనం చేసేది సాధన, చేసే ధ్యానం. ఆ కురుక్షేత్రం జరుగుతూనే ఉంది అజ్ఞానం ఉన్నంతవరకు. ఇది భగవద్గీతలోని మొదటి శ్లోకం, మొదటి అధ్యాయంలో ఉన్న మొదటి శ్లోకం యొక్క సారాంశం. చాలామంది ఈ మొదటి శ్లోకాన్ని గురించి పెద్దగా పట్టించుకోరు. ఏముంది, ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు, పాండవులు కౌరవులు యుద్ధంలో ఏమి చేశారు, రెండోసారి పోదాం రండి అని దీని గురించి చెప్పుకునే దానికి ఏమీ లేదు. కానీ మనలోనే ఉన్నారు పాండవులు, మనలోనే ఉన్నారు ఆ కౌరవులు, వాళ్ళ మధ్య ఘర్షణ జరుగుతూ ఉంది. ఏ విధంగా దీనివల్ల ముసుగులు తొలుగుతున్నాయి అన్నదాన్ని దాదాపు 47 పేజీల్లో రాశారు గురుదేవులు. చాలా విపులంగా ఇది జరుగుతోంది మన జీవితంలో. కాబట్టి మొదటి శ్లోకం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుకి ఇంతటితో ముగిస్తాను. ఒక చిన్న కథ చెప్తాను. ఆ తర్వాత రెండో శ్లోకం మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందాం. అంటే మన బాధ్యత ఏంటంటే మనలో ఉన్న శత్రువుల్ని మిత్రులను గుర్తించాలి, మనలో ఉన్న మిత్రులకు సాయం చేయాలి, వాళ్ళని సమర్థించాలి, మనలో ఉన్న శత్రువుల్ని తొలగించాలి. అది సాధన.
అప్పుడే మనం ముందుకు వెళ్తాం ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగానే కాదు, ప్రతి నిత్య జీవితంలో కూడా ఆనందంగాను, ప్రశాంతతతోనూ, ప్రేమతోనూ, ఆ భద్రతా భావంతోనూ నివసించగలం. ఎందుకంటే ఒక్కోసారి మనలో ఉన్న శత్రువులను మనం గమనించలేం. వాళ్ళు శత్రువులు కూడా మిత్రుల్లాగా ప్రవర్తిస్తారు. అది దే ఆర్ ఎనిమీస్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఫ్రెండ్స్. మిత్రుల్లాగా ఉంటారు. వాళ్ళని గమనించి మనం చూడాలి, తొలగించాలి. దానికి చిన్న ఉదాహరణ, ఒక కార్లు చేసే ఫ్యాక్టరీలో కొత్త కార్ని ఒకటి చేస్తారు. మంచి మంచి గ్యాడ్జెట్స్ని పెట్టి చాలా చక్కగా చేస్తారనమాట. ఇది కొత్త కారు, ఇది దీనివల్ల చాలా లాభాలు కూడా వస్తాయి, అందరినీ ఆకర్షిస్తుంది అనుకున్నారు. అంతా తయారైపోతుంది. మొట్టమొదటి కారు శాంపుల్గా అది బయటకు వస్తుందన్నమాట. అది ఫ్యాక్టరీలో అసెంబ్లీ చేసాక పెడతారు. పెయింటింగ్ అయిపోయింది, చాలా చక్కగా ఉంటుంది. అది బయటకు తీసుకొస్తాం, అందరికీ చూపిస్తాం, అమ్ముతాం అనుకున్నారు. కానీ అది బయటకు వచ్చేటప్పుడు ఏమైందంటే, ఆ ద్వారం ఉంది కదా, ఎక్కడి నుంచి బయట రావాల్సింది, ఆ ద్వారానికంటే దీని హైట్, ఎత్తు 1-2 అంగుళాల పైన ఉంది. కాబట్టి ద్వారం నుంచి బయట రావడం లేదు. ఎంత ట్రై చేసినా కానీ బయట రాదు కదా ఇంకది. అప్పుడు అంతా ఆలోచించారు, ఏం చేయాలా, మనం వెంటనే తీసుకెళ్ళాలి బయటికి, అందరికీ చూపించాలా. అందరికీ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం, ప్రకటన చేసాము బయట వస్తుందని. అక్కడున్న ఒక ఇంజనీర్ ఏం చెప్తాడంటే, దీన్ని బయట తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ ద్వారమందిరం ఉంది కదా, ఆ ద్వారమందిరాన్ని తీసేస్తాం. కొత్తసేపు తీసేసినప్పుడు 4-5 అంగుళాలు స్థలం పెరుగుతుంది. అప్పుడు ఇది బయటకు వెళ్తుంది. తర్వాత ద్వారమందిరం మనం పెట్టుకుందాం. అక్కడున్న సివిల్ ఇంజనీర్, ఆ బిల్డింగ్ మెయింటైన్ చేసే అతను ఒప్పుకోడు. ఇదేంటిది, ద్వారాన్ని నీకోసం, కారు కోసం ద్వారాన్ని మనం పగలగొడతామా, అది ఈ బిల్డింగే, భవనమే వీక్ అయిపోతుంది, వాళ్ళు చేయకూడదు అంటాడు. అప్పుడు మరొకతను అంటాడు, ఎలాగైనా సరే గట్టిగా ఫోర్స్గా తీసుకెళ్ళిపోదాం, ఎక్కువ స్పీడ్ పెంచి తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పైన భాగం సొట్టబడిపోతుంది, పెయింట్ పోతుంది, అంతే కదా. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సొట్ట తీసేస్తాం, ఆ తర్వాత పెయింట్ చేసుకుందాం. ఈ కారు డిజైన్ చేసిన ఒప్పుకోడు. అదేంటిది, కొత్త కారు సొట్టపోవడం ఏంటి, చాలా అవమానంగా ఉంటుంది, చేయకూడదని. ఇట్లా తర్జన బెడలు పెడుతున్నారు ఎలా బయటకు తీసుకురావాలని. ఇవంతా చూస్తున్న అక్కడ వాచ్మ్యాన్, అంటే కాపరి ఉంటాడు కదా, వాచ్మెన్, ఆయన ఇక్కడికి వచ్చి ఆ మేనేజర్ తడతాడు, సార్ నాకు ఒక ఐడియా ఉంది, నేను చెప్పనా అంటాడు. నువ్వేం ఐడియా ఇస్తావా, ఇక్కడ ఇంజనీర్లు వీళ్ళంతా బద్దలు కట్టుకుంటున్నారు, ఎలా చేయాలి, నువ్వేం చేస్తావా అంటే, సార్ కొంచెం ఐడియా, అవకాశం అండి. ఓకే, పోయేది ఏముంది చెప్పు అంటాడు. ఏమంటాడంటే అతను, 4 చక్రాలు ఉన్నాయి కదా ఆ కారుకి, 4 చక్రాలకి కొంత గాలి వదిలేయండి. గాలి వదిలేస్తే టైర్లు కిందకు పోతాయి. కాళ్ళు కిందకు పోయినప్పుడు ఆ ఎత్తు కొంచెం తగ్గుతుంది, అప్పుడు బయటకు వచ్చేస్తుంది సులభంగా. ఆ తర్వాత మళ్ళీ గాలి నింపండి అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. ఎంత సులువైన సమాధానం, ఎంత సులువైన పరిష్కారం ఈ సమస్యకు అని అలా చేస్తారు వాళ్ళు. దీని అర్థం ఏంటి, నిత్య జీవితంలో కూడా మనం అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతుంటాయి. చాలా వరకు ఇబ్బందులు, అవమానాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన అహం నుంచి వస్తాయి, అహంకారం నుంచి. నేను ఇది, నేను అది, అలానే మిగతా వాళ్ళని నన్ను గౌరవించాలి, వాళ్ళకంటే కొంచెం నేను హెచ్చు స్థాయిలో ఉన్నాను అన్న అహంకారం ఉంటుంది. దానివల్లనే అహంకారాన్ని, మన స్టేటస్ని, మన స్థాయిని ఉంచుకోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తుంటాం. ఆ అహంకారాన్ని కొంచెం తగ్గితే జీవితం సుఖంగా ఉంటుంది. అంటే ఆ భీష్ముడు, అహంకారం అంటే భీష్ముడు, దానిలో భీష్ముడు ఉన్నాడు ఇంకా అంటే నెగటివ్గా ఉన్నాడు అని తెలుసుకొని కొంచెం తగ్గిస్తే, కొంచెం గాలి తీస్తే
హైట్ తగ్గుతుంది కదా. అదే కొంచెం వరకు మనం అహంకారాన్ని కొంచెం వదులుకుంటే జీవితం సాఫీగా జరుగుతుంది. అదనమాట ఆ కౌరవుడు అహంకారం అనే కౌరవుడు ఉన్నాడు కాబట్టి చాలా వరకు జీవితంలో మనకున్న సమస్యలు కొంచెం తగ్గించుకోండి. పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించండి. అప్పుడు మిగతా వాళ్ళతో మనం అన్యోన్యంగా ఉండగలం. సమస్యలు ఎక్కడ మొదలవుతాయి. ఇది కూడా కురుక్షేత్ర సంగ్రామం. లోలో ఉన్న అహంకారాన్ని కొంచెం జయించడం. ద్రోణాచార్యుని ఎలా జయించాలి అంటే అలవాట్లని దాది రాబోయే ప్రవచనంలో తెలుసుకుందాం.